అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకు హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అలాగే మనకు కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ గాని ప్రాబ్లమ్స్ కూడా మనకొస్తాయి. అలాంటివి మనం ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏంటివేంటి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి శరీరంలో వాటర్ క్వాంటిటీ తగ్గి శరీరం డీహైడ్రేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో డ్రై స్కిన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఇట్లా వస్తుందని చెప్తుంటారు. అలా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ కానీ మరి డెర్మటైటిస్ కానీ అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అసలే తీసుకోవద్దు. ఎందుకంటే అవి తగ్గకపోవడానికి కారణం మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడమే మెయిన్ రీజన్. మరియు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇట్లా రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా వాడుకునే వాళ్ళకి ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గకపోవడం మరియు న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ మరియు కొంతమంది బాడీలో టాక్సిన్స్ అని చెప్పబడే ఫ్రీ రాడికల్స్ మనకు శరీరంలో ఆటోమేటిక్గా ఫ్రీ రాడికల్ అవే పుడుతూ ఉంటాయి. అవి చివరికి మనకు ఫ్రీ రాడికల్ ఒక విష పదార్థంగా చేరి చివరికి అలాంటివి మనకు ఎన్నో సమస్యలు తేవడానికి పరిష్కారం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళు కంప్లీట్గా బంద్ చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎన్ని మందులు వాడినా కానీ పరిష్కారం ఉండదు. ఆల్కహాల్ తీసుకుంటూ ఎన్ని మందులు వాడుకున్నా కానీ వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. అలాగే ఆల్కహాల్ తగ్గించేసి పూర్తిగా బంద్ చేసి ఎన్ని మందులు తీసుకున్నా కానీ పనిచేస్తుంది. అలా అందరూ ఉపయోగించుకుంటే ఎంతో మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ చక్కగా తెలుసుకొని మీకు మీరు ఆల్కహాల్ అలవాటు ఉన్నా కానీ తగ్గించుకుంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం.